నమస్తే డి న్యూస్కి స్వాగతం. నేను మీ దిగ్విజయ్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. తొలి రోజు విజయవంతంగా టీడీపీ మహానాడు. క్లస్టర్ల వారీగా జరిగిన మహానాడులో అధినేతతో మమేకమైన పార్టీ శ్రేణులు. క్షేత్రస్థాయి నుండి అధికారులు సమిష్టిగా పనిచేసి జిల్లా అంతటా స్వచ్ఛ గ్రామాలుగా మార్చాలన్న కలెక్టర్ రాజాబాబు. గ్రామాల్లో మార్పు వచ్చినప్పుడే ఈ ప్రత్యేక శిక్షణకు సార్థకతని వెల్లడి. కులం కోసం రాజకీయాల్లోకి రాలేదన్న జనసేనాని. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనను విమర్శించే కాపు నాయకుల నోళ్లు మూసే వరకు అందరి చేత మాట్లాడిస్తానని స్పష్టీకరణ. ఇక వివరాల్లోకి వెళ్తే టీడీపీ పసుపు పండుగ మహానాడు హైబ్రిడ్ విధానంలో అట్టహాసంగా ప్రారంభమైంది. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో అధినేత చంద్రబాబు తెలుగుదేశం జెండా ఆవిష్కరించి ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్, పోలిట్ బ్యూరో సభ్యులు, జాతీయ రాష్ట్ర కమిటీ సభ్యులు ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. 1875 క్లస్టర్ల నుండి వేలాది మంది కార్యకర్తలు ఈసారి మహానాడును హైబ్రిడ్ విధానం ద్వారా వీక్షించనున్నారు. ముఖ్య నాయకుల స్పీచ్లను హైబ్రిడ్ విధానంలో 175 నియోజకవర్గాల నేతలు, కార్యకర్తలు ఈసారి ఆన్లైన్లోనే విననున్నారు. దానికి సంబంధించి పార్టీ కేంద్ర కార్యాలయం నుండి అన్ని ఏర్పాట్లు చేశారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్న మహిళల కోసం పథకాలు అమలు చేస్తున్నామని టీడీపీ జాతీయ అధ్యక్షులు సీఎం చంద్రబాబు అన్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచిత ప్రయాణం చేస్తుంటే ఆనందంగా ఉందన్నారు. మహిళల భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. విశాఖకు గూగుల్, పుట్టపర్తికి ఫైటర్ జెట్ వచ్చిందన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్లో వేగం పెంచామని, పశ్చిమాసియా యుద్ధ వాతావరణం కారణంగా మహానాడును వర్చువల్గా నిర్వహిస్తున్నామన్నారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని 44 ఏళ్ల కిందట పుట్టిన పార్టీ టీడీపీ అని అన్నారు. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనను పరిచయం చేసింది టీడీపీ అన్నారు. జెండర్ ఈక్వాలిటీ, సామాజిక సమస్యలపై టీడీపీ పోరాడిందన్నారు. టీడీపీ విజన్ పాలిటిక్స్కు నాంది అని పిలుపునిచ్చారు. టీడీపీ పుట్టుక, ప్రయాణం, ప్రస్థానం అన్నీ అద్భుతాలే, ప్రతి అడుగు సంచలనమే అని పేర్కొన్నారు. 1875 క్లస్టర్లు వేదికగా మహానాడు జరుగుతోందన్నారు. లక్షలాది మంది కార్యకర్తలు తొలిరేజీ అదరగొట్టారన్నారు. వర్చువల్ మహానాడు కారణంగా వాహనాల హోరు తగ్గిందేమో గానీ కార్యకర్తల్లో జోరు తగ్గలేదని సీఎం చంద్రబాబు అన్నారు. మహానాడు అంటే కార్యకర్తల జోరు, పసుపు జెండా జోరు. ఈసారి వర్చువల్ మహానాడు కారణంగా వాహనాల హోరు తగ్గిందే కానీ మీలో జోష్ మాత్రం తగ్గలేదు, అది కనపడస్తూ ఉంది. ఒకప్పుడు నేను దగ్గరుండి మీరందరూ కూడా ఉంటే దూరంగా ఉంటే కనపడరేమో కానీ ఇప్పుడు టీవీల్లో మీ యొక్క ఇది చూస్తున్నా 1875 క్లస్టర్లు కూడా అనుసంధానం చేశాం. ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకుంటున్నాం. ఈరోజు మీరు చూస్తే లక్షలాది మంది ప్రారంభం రోజునే అదరగొట్టారంటే అది ఈ యొక్క మహానాడు ప్రత్యేకత. పశ్చిమాసియా యుద్ధ కారణంగా బాధ్యత కలిగిన పార్టీగా మహానాడిని హైబ్రిడ్ మోడల్గా వర్చువల్, ఫిజికల్ రెండూ కలిపి నిర్వహించుకుంటున్నాం. మారింది మీటింగ్ విధానమే కానీ మహానాడు విధానాలు కాదు. అన్ని విషయాలు చర్చిద్దాం, ఫలితాలను సమీక్షించుకుందాం, భవిష్యత్తు ప్రణాళికలు ప్రకటించుకుందాం. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని 44 ఏళ్ల కిందం పుట్టిన పార్టీ తెలుగుదేశం. కూడు, గూడు, గుడ్డ నినాదంతో రాజకీయాలకు కొత్త అర్థాన్ని ఇచ్చింది తెలుగుదేశం. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనను పరిచయం చేసింది తెలుగుదేశం. సామాజిక న్యాయం అమలు చేసి జెండర్ ఈక్విటీ కోసం నిరంతరం పోరాడి దేశ రాజకీయాలకు దిక్సూచిగా నిలిచింది తెలుగుదేశం. సంస్కరణలకు
నేటి తరానికి పార్టీ ఐడియాలజీని తెలియజెప్పాలి. తెలుగు జాతిపై ప్రభావాన్ని వివరించాలి. తెలుగుదేశం పుట్టుక, ప్రయాణం, ప్రస్థానం అన్నీ అద్భుతాలే. ప్రతి అడుగు సంచలనమే. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికంటే ముందు, తర్వాత అని చూడాలి. దేశ రాజకీయాల్లో ఒక రాష్ట్రంలో లేకపోతే దేశంపై ఇంతలా ప్రభావం చూపించిన మరో ప్రాంతీయ పార్టీ లేదు. ఇది అతిశయోక్తి కాదు. జాతీయ జెండా దేశానికి గౌరవం. పసుపు జెండా తెలుగువారి ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం. ప్రతి ఒక్కరికి పసుపు జెండా చూస్తే ధైర్యం, నమ్మకం, భరోసా, ఆ వైబ్రేషన్సే వేరు. జనరేషన్లు మారాయి, టెక్నాలజీ మారింది, ప్రజల ఆలోచనలు మారాయి. కానీ నాటికి నేటికి తెలుగుదేశంపై ప్రజల అభిమానం, ఆదరణ చెక్కు చెదరలేదు. 44 ఏళ్ళు ప్రయాణం, 45వ సంవత్సరంలోకి ఎంటర్ అయ్యాం. నిరంతరం ప్రజల కోసం, ప్రజాస్వామ్యం కోసం ఎన్నో పోరాటాలు చేశాం. దాడులు, హింస, హత్యా రాజకీయాలు, అరెస్టులు, అక్రమ కేసులు, వేధింపులు జరిగిన ప్రజా పోరాటాలు ఆపలేదు. నర అంతకులు పీకలు కోస్తున్న పసుపు సైనికులు జెండా వదలలేదు. ఓసారి చూస్తే చంద్రయ్య మెడ మీద కత్తి పెట్టి వాళ్ళు చెప్పినట్టు చేయకపోతే చంపేస్తామని బెదిరిస్తే జై తెలుగుదేశం, జై చంద్రబాబు అని ప్రాణాలు వదిలిపెట్టిన సంఘటన తెలుగుదేశం పార్టీకి ఒక స్ఫూర్తి. తెలుగువారి ఆత్మగౌరవాన్ని చాటి చెప్పిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు. తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచ నలుదిశలా వ్యాపింపజేసిన మహనీయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు అని కొనియాడారు. తెలుగుదేశం పార్టీ పండుగ మహానాడులో భాగంగా ఒంగోలు నియోజకవర్గంలోని వివిధ సెక్టార్లలో జరుగుతున్న కార్యక్రమాలకు పార్టీ పరిశీలకులు డాక్టర్ శివప్రసాద్, పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జి డాక్టర్ కామేపల్లి సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు బండ్లమెట్లలో జరుగుతున్న 10 క్లస్టర్ల మహానాడులో ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పాల్గొన్నారు. పార్టీ జెండాను ఆవిష్కరించి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో పార్టీని స్థాపించి ప్రతి సంవత్సరం మహానాడు నిర్వహించి అందులో తీర్మానాలు ప్రవేశపెట్టి భవిష్యత్తు కార్యక్రమాలను అమలు చేసే విధంగా తెలుగుదేశం పార్టీ విధి విధానాలను రూపొందించుకుందని చెప్పారు. పార్టీ ఏర్పడి 44 సంవత్సరాలు అయినా ప్రజలు పార్టీకి ఎల్లవేళలా అండగా ఉండి అధికారంలోకి తీసుకువచ్చారని చెప్పారు. ఈ ఏడాది వర్చువల్ మహానాడు ద్వారా ఎంతోమంది పార్టీ నాయకులను, కార్యకర్తలను కలవటం చాలా సంతోషకరమని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు. గద్దలగుట్ట క్లస్టర్కు సంబంధించి మంగమూరు రోడ్డు రామాలయం వీధిలో నిర్వహిస్తున్న మహానాడు, కర్నూలు రోడ్లో జరుగుతున్న మహానాడులో పాల్గొని పార్టీ శ్రేణులతో మమేకమయ్యారు. 28వ తేదీన ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా 2వ రోజు మహానాడులో పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. క్లస్టర్ నాయకులు గుంటూరు రాంబాబు, పాటిబండ్ల ఆనందరావు, నత్తల కనకారావు, ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలు రావుల పద్మజ, కార్యదర్శి బి వెంకట తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా నేను ఈరోజు మార్నింగ్ నుంచి చూస్తున్నట్లయితే ఏ సమావేశానికి వచ్చినా కూడా కార్యకర్తలందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొనడం జరుగుతూ ఉంది. ఏర్పాట్లన్నీ కూడా పార్టీ ఏ విధంగా అయితే ఆదేశించిందో అంతకంటే గొప్పగా ఏర్పాట్లు ఉన్నాయి. కార్యకర్తలందరూ కూడా చాలా సంతోషంగా జోరుస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యంగా మహిళలు బాగా పెద్ద సంఖ్యలో హాజరు కావడం కూడా మీ అందరికీ కూడా అందించి భవిష్యత్తులో కూడా మనం క్షేత్రస్థాయిలో నాయకత్వాన్ని పటిష్టంగా ఉంచుకుంటూ మనం పార్టీ ఆదేశించినట్లుగా పార్టీ కార్యక్రమాలు జరుపుకుంటూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, అదేవిధంగా 2029 ఎన్నికలు కూడా మనం అందరూ కూడా సమిష్టిగా కలిసికట్టుగా ఫైట్ చేసి
విజయం సాధించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుకుంటూ మహానాడు మనందరం కూడా ఈ 2 రోజులు పూర్తి స్థాయిలో ఎంజాయ్ చేయాలి. వాటికి పెద్దలు ఇచ్చినటువంటి యొక్క సందేశాలను మనం ప్రజల్లోకి తీసుకెళ్ళి మన పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా మనందరం కూడా ప్రచారం తెలియజేసుకుంటాం. మహానాడు జరుపుకోవడం దానికి హైబ్రిడ్ మోడల్లో ఈ సంవత్సరం ఖర్చులు తగ్గించుకోవాలనే ఉద్దేశంతో మన ప్రధానమంత్రి గారు ఇచ్చిన సజెషన్ ప్రకారంగా ఖర్చు తగ్గించుకోవాలనే ఉద్దేశంతో హైబ్రిడ్ మోడ్లో చేసుకోవడం, దానికి మన 12 క్లస్టర్స్లో 12 స్క్రీన్లు పెట్టుకొని ప్రతి క్లస్టర్కి ఒక 5-6 వార్డులు పెట్టుకొని ఈరోజు చేసుకోవడం చాలా సంతోషం. దానికి కార్యకర్తలందరూ కూడా ఇంతమంది ప్రెజెంట్ కావడం చాలా సంతోషదగ్గ విషయం. అలాగే మన అన్న ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు గారి సందర్భంగా ఈ మహానాడు 44వ మహానాడు జరుపుకోవడం, దానికి మనకి ఇక్కడ అబ్జర్వర్గా మన డాక్టర్ గారు నెల్లూరు జట్టి ప్రసాద్ గారు రావడం, ప్రతి ఒక్క దానికి అంటే ప్రతి ఒక్క క్లస్టర్కి వెళ్ళి అందరినీ యోగక్షేమాలు తెలుసుకొని కార్యకర్తలందరినీ పలకరించి వారి గురించి తెలుసుకోవడం, అన్ని కష్టాలు తెలుసుకోవడం జరుగుతూ ఉంది. అలాగే ఈరోజు ఈ క్లస్టర్కి ఇక్కడ రావడం, వారి గురించి కొద్దిగా మాట్లాడవలసిందిగా కోరుకుంటాం. డాక్టర్ నందమూరి తారక రామారావు గారి జయంతిని పురస్కారంగా ప్రతి సంవత్సరం కూడా మనము మహానాడు జరుపుకుంటూ ఉంటాం. ఈ సంవత్సరము పొదుపుచర్యల్లో భాగంగా మహానాడిని వర్చువల్గా క్లస్టర్ల వారీగా నిర్వహించాలని నిర్ణయించడమైంది. దానిలో భాగంగానే మనం ఒంగోలులో ఉన్నటువంటి 12 క్లస్టర్లో 9వ క్లస్టర్ అయినటువంటి మా క్లస్టరు శంకర నారాయణ కళ్యాణ మండపంలో నిర్వహించడమైంది. ఈరోజు ఈ కార్యక్రమానికి దాదాపు 500 మంది పైగా దీనికి హాజరైనందుకు ముఖ్యంగా డివిజన్ ప్రెసిడెంట్లకి, బూత్ కన్వీనర్లకి అదేవిధంగా డివిజన్లో ఉన్నటువంటి నాయకులందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. సంతమాగులూరు మండలం పుట్టావారిపాలెంలో నిర్వహిస్తున్న హైబ్రిడ్ మహానాడులో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొన్నారు. ప్రాంగణంలో పార్టీ జెండాను మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆవిష్కరించి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. పార్టీ కేంద్ర కార్యాలయం నుండి ఏర్పాటు చేసిన మహానాడు ప్రత్యక్ష ప్రసారాన్ని పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి వీక్షించారు. పెద్ద ఎత్తున పార్టీ నాయకులు పాల్గొన్నారు. జెండా ఎగురుతుంది. మన తెలుగు మన తెలుగు ప్రజల న్యాయం చేస్తుంది. మన 2 సంవత్సరాల కాలంలో 23 లక్షల కోట్లతో పెట్టుబడులు, ఒక పక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ని పూర్తి చేస్తున్నాం, శాంతి భద్రతను మనము చూసుకుంటున్నాము. ఇలా చేసుకుంటూ పోయి 5 సంవత్సరాల కాలంలో నా స్పీచ్ కంప్లీట్ చేసే ముందు యువగలం పాదయాత్ర గురించి చెప్పాలి. ఆనాడు యువగలం పాదయాత్ర ద్వారా లోకేష్ అన్న ట్రైలర్ చూపిస్తే స్థాయి వరకు బలంగా తిప్పికొట్టాలి. మన ప్రభుత్వం ఇస్తున్నాను. ఈ రోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఇండస్ట్రీస్ కానీ, కామర్స్, ఎనర్జీ, ప్రపంచంలో ఉండే టెక్నాలజీలకి ప్లస్ తీసుకొస్తాం. నాలెడ్జ్ ప్రపంచంలో ఉండే అవసరం ఇచ్చాం. ఇది దేశంలో సమిక్షేమ రికార్డ్. 4,000, 6,000, 10, 15,000 ప్రారంభించే రోజు కూడా నిర్ణయించామని చెప్పి నేను మీ అందరికీ తెలియజేసుకుంటున్నా. అందుకే అంకితం చేస్తాం. కుప్పానికి నీళ్లని సినిమా సిట్టింగ్లు పెట్టి వీళ్ళు హెలికాప్టర్ ఎక్కంగానే అక్కడ నీళ్లు ఎండిపోయినాయి. ఈ P4 ద్వారా తెలుగుదేశం పార్టీ 44వ మహానాడు ఒంగోలు నియోజకవర్గంలో 12 క్లస్టర్లలో ఘనంగా ప్రారంభమైంది. 8వ క్లస్టర్లోని శుభం ఫంక్షన్ హాల్లో నిర్వహిస్తున్న వర్చువల్ మహానాడులో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, ఒంగోలు పార్లమెంటు అధ్యక్షుడు కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, ఒంగోలు నియోజకవర్గ అబ్జర్వర్ డాక్టర్ శివప్రసాద్, పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామెపల్లి సీతారామయ్య పాల్గొన్నారు.
వస్తుంది. అమర్ హై ఇండియా, అమర్ హై ఇండియా, వర్ధిల్లాలి నారా చంద్రబాబు గారు, నారా లోకేష్ గారి నాయకత్వం. టీడీపీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం నాయకులు కార్యకర్తలతో కలిసి సీఎం చంద్రబాబు నాయుడు వర్చువల్ ప్రసంగాన్ని వీక్షించారు. చంద్రబాబు నాయుడు వర్చువల్గా టీడీపీ ఆవిర్భావం ఒక చరిత్ర అని, ప్రతి అడుగు ఒక సంచలనమని, పార్టీ ఆవిర్భావం నుండి టీడీపీకి కార్యకర్తలే పార్టీకి బలమన్నారు. మహానాడులో నాయకులకు, కార్యకర్తలకు, పార్టీ శ్రేణులకు భవిష్యత్తు నిర్ణయాలపై దిశానిర్దేశం చేశారు. మాజీ మేయర్ గంగాడు సుజాత, టీడీపీ విభాగం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శంకరనారాయణ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన క్లస్టర్ సమావేశం వద్ద పీడీసీసీ బ్యాంకు పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య జెండాను ఆవిష్కరించారు. పాస్ ని గుర్తు చేసుకోవడం అవకాశం అభివృద్ధి సంక్షేమం మన పైన మాట్లాడడం, మన వ్యక్తిత్వాన్ని కించపరచడం చేస్తుంది. ప్రతి ఇంట్లో పిల్లలు పుడతారేమో కానీ మనం చెప్పుకోవచ్చు. ఈరోజు మహానాడు మన సంక్షిప్త వివరణ వర్ధిల్లాలి. తెలుగు తమ్ముళ్లకు పసుపు సైన్యానికి శుభాకాంక్షలు. లేదు అది కనపడస్తా ఉంది. యువగానం కింద అందరికీ నమస్కారాలు. ఏదైతే తెలుగుదేశం పార్టీ పండగ మహానాడు అనేది మనం ఎప్పుడు కూడా 27, 28, 33 రోజులు ప్రతి సంవత్సరం కూడా మన పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజు సందర్భంగా ఎప్పుడు కూడా మనకు ఒక పండగ వాతావరణంలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. దాని ఉద్దేశపూర్వకంగానే ఈరోజు ఏదైతే ప్రధానమంత్రి గారు పిలుపునిచ్చారో ఆ పిలుపు మేరకు ఈరోజు వర్చువల్ క్లస్టర్ వైజ్ వర్చువల్గా పెట్టుకుందామని చెప్పి, కొంత ఫైనాన్షియల్ ఎకానమీగా వెళ్దామని చెప్పేసి ఉద్దేశంతో ఈరోజు అన్నీ కూడా పెట్టుకోవడం జరిగింది. అన్ని నియోజకవర్గాల్లో క్లస్టర్ వైజు ఈరోజు ఈ మహానాడు కూడా అందరూ కూడా చేసుకోవడం జరుగుతూ ఉంది. 5 డివిజన్లు ఉండే ఒక క్లస్టరు అందరూ కూడా ఇక్కడ కలుసుకోవటం, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల్లాగా అందరూ కూడా కలిసి కూర్చొని అక్కడ జరిగేది కూడా లైవ్లో చూస్తూ ఏదన్నా డౌట్స్ ఉండేటప్పుడు కూడా మనం కూడా మాట్లాడటానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి దాన్ని కూడా వీక్షించే విధంగా ఈరోజు మహానాడు జరుగుతూ ఉంది. అదేవిధంగా రేపు అన్నగారి పుట్టినరోజు సందర్భంగా ఆయనకి ఇష్టమైన ఆయనకి ఇష్టమైన వంటకాలు కానీ ఇవన్నీ కూడా పెట్టి మంచి భోజనంతో కూడా అందరూ కూడా కలిసి తినే విధంగా ఈరోజు ఈ మహానాడు జరుగుతుందని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రతి నియోజకవర్గం కూడా తీర్మానాలు కూడా ఈ మహానాడికి పెట్టడం మనకు ఆనవాయితీ. ఈ నియోజకవర్గంలో ఏ అయితే పెండింగ్లు ఉన్నాయో, ఏ అయితే ఈ ప్రజలకి నీడు అవసరం ఉందో అవన్నీ కూడా ఈ మహానాడులో తీర్మానం చేసి అందరం కూడా పంపడం జరుగుతూ ఉంటుంది. అది పంపినప్పుడు ఆ తీర్మానాలను చూసుకొని దాన్ని కూడా శాంక్షన్ చేసుకొని ప్రజలకు అది పూర్తి చేసే విధంగా ఈరోజు ఆ తీర్మానాలు కూడా మన నియోజకవర్గం నుంచి పంపించడం జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పుడు దాకా ముఖ్యమంత్రి గారు మాట్లాడారు, ఇప్పుడు మన యువ నాయకులు లోకేష్ గారు మాట్లాడుతున్నారు. తర్వాత ముఖ్య నాయకులు మాట్లాడిన తర్వాత ఎవరైనా రేపు క్లస్టర్స్ కూడా రాష్ట్రం అంతా కూడా క్లస్టర్స్ తోటి కూడా ఎవరు మాట్లాడతారో వాళ్ళ చేత మాట్లాడించే విధంగా ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తాము. కాబట్టి మన దగ్గర కూడా 12 క్లస్టర్స్ ఉంటాయి. 12 క్లస్టర్స్ 12 ఏరియాల్లో కూడా ఈ మహానాడు కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇక్కడ ఈ దగ్గర వచ్చేకి 2A పెట్టారు. ఇది మనది లైవ్ అక్కడ కూడా చూస్తూ ఉంటారు. అక్కడి నుంచి ఇక్కడికి లైవ్ ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా ఏదైనా అడుగుతారని చెప్పేసి ఇక్కడ ఉన్నాం.
మధ్యాహ్నం ఇది అయిపోయిన తర్వాత ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ చట్టంలోని అంశాలను తెలుసుకుని గ్రామస్థాయి నుండి ఉన్నత స్థాయి వరకు అధికారులు సమిష్టిగా పనిచేసి గ్రామాలను స్వచ్ఛ గ్రామాలుగా మార్చడానికి శిక్షణ కార్యక్రమం ఒక ప్రామాణికం కావాలని కలెక్టర్ రాజాబాబు పిలుపునిచ్చారు. అప్పుడే ఈ ప్రత్యేక శిక్షణకు సార్థకత ఉంటుందన్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిధిలోని మార్కాపురం, బాపట్ల జిల్లాలు, కందుకూరు ప్రాంతాల్లోని పంచాయతీ అభివృద్ధి అధికారులు, డిప్యూటీ ఎంపీడీఓలు, ఎంపీడీఓలు, డిఎల్పీఓలు, డీడీఓలకు ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణపై ఒంగోలు శిక్షణ ఇచ్చారు. జ్యోతి ప్రజ్వలన చేసి మహాత్మా గాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించారు. ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణపై 2014 నుండి దృష్టి సారించి క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమంతో ఆరంభమై అనేక మార్పులు చేసుకుంటూ ప్రస్తుతం స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర పేరుతో గ్రామాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేస్తున్నామని కలెక్టర్ రాజాబాబు అన్నారు. స్వాతంత్రం సముపార్జించిన 75 సంవత్సరాలు గడిచినా ఇంకా పారిశుద్ధ్యం గురించి మాట్లాడుతున్నామంటే ఎక్కడో లోపం ఉందన్నారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను గ్రామాల్లో అమలు చేయకపోతే ఈ కార్యక్రమానికి ప్రయోజనం లేదన్నారు. ఎంతో ఖర్చు చేసి ప్రభుత్వం సరఫరా చేసే మంచినీరు గ్రామస్తులు తాగటం లేదని, వాటిపై ప్రజలకు నమ్మకం లేదన్నారు. పంచాయతీ అభివృద్ధి అధికారి చేసే చిన్న తప్పు పెద్ద ప్రమాదాలకు కారణంగా మారుతుందన్నారు. సీఎం క్లీన్ ఆంధ్రప్రదేశ్గా ఉండాలని ఆకాంక్షిస్తున్నారని, దానిలో మనందరం భాగస్వాములు కావాలన్నారు. జిల్లా అంతటా పరిశుభ్ర గ్రామాలుగా చేయడానికి మీ అనుభవాలు జోడించాలన్నారు. జనరల్గా హ్యూమన్ బీయింగ్స్ ఎప్పుడు కూడా మనం వై వీఆర్ సెపరేట్ ఫ్రమ్ యానిమల్స్ అంటే, యానిమల్కి అది ఎట్లా ఉన్నప్పటికీ కూడా దానికంటూ కూడా ఒక జ్ఞానం కానీ, దానికంటూ ఇట్లా ఉండాలని కానీ పెద్దగా ఉండదు. బీయింగ్ ఏ హ్యూమన్ బీయింగ్స్ ఆల్సో మనం యాజ్ ఏ మెచ్యూర్డ్ హ్యూమన్ బీయింగ్స్ లాగా, తర్వాత మనం ప్రతిరోజు బట్టలు మార్చుకోవడం, కనీసం 2 రోజులకైనా బట్టలు మార్చుకోవడం, లేదంటే కనుక పాత బట్టలు ఏదైతే ఉంటాయో వాటిని మళ్ళీ ఉతకడం, ఈ కాన్సెప్ట్ ఆటోమేటిక్గా మనకి ఎట్లాగైతే వచ్చిందో దీని యొక్క కోర్ ఐడియా ఏంటి, నీట్గా ఉండాలి అనే దాని మీద మనకు ఉంటుంది. అయితే అది ఓన్లీ ఒక పర్సన్కి. దేశంలోని పరిస్థితులకు భిన్నంగా ఒక లక్ష్యాన్ని ఆశించి ఇంతమందితో సమావేశం నిర్వహించామని పంచాయతీరాజ్ అడిషనల్ కమిషనర్ సుధాకర్ తెలిపారు. మార్పు అనే 2 అక్షరాల పదం జిల్లాలోని 20 లక్షల మంది ప్రజల జీవితాలను ప్రతిరోజు ప్రభావితం చేసి వారి ఆరోగ్యాన్ని కాపాడటంలో ప్రతి పంచాయతీ అభివృద్ధి అధికారి భాగస్వామి కావాలన్నారు. ప్రజల ఆరోగ్యం ప్రభావితం చేసే అంశాలపై దృష్టి సారించాలని, ప్రధానంగా స్వచ్ఛమైన నీరు సరఫరా, పరిసరాలు పరిశుభ్రతగా ఉంచితే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారన్నారు. ప్రతి అధికారిలో ఈ సమావేశానికి ముందు తరువాత తన ఆలోచనలో మార్పు అనేది రావాలన్నారు. మీ ఆలోచనలో వచ్చిన మార్పు 20 లక్షల మంది ప్రజల ఆరోగ్యం కాపాడిన వారు అవుతారన్నారు. జిల్లాలోని పరిస్థితిని జెడ్పీ సీఈఓ చిరంజీవి, డిపిఓ వెంకటేశ్వరరావు వివరించారు. పంచాయతీరాజ్ అధికారులు పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో నివసిస్తున్న దాదాపు 20 లక్షల మంది ప్రజల జీవితాలను, ప్రజల జీవితాలను ప్రతిరోజు ప్రభావితం చేసి వాళ్ళ ఆరోగ్యాన్ని ప్రతిరోజు కాపాడడం కోసం బాధ్యులు ఎవరైనా ఉన్నారు అంటే ఆ బాధ్యులు ఎక్కడో లేరు. ఈ ప్రకాశం జిల్లా బాధ్యులందరూ ఈ హాల్లోనే ఉన్నారు. సో 20 లక్షల మంది జనం వాళ్ళ ఆరోగ్యం ఇక్కడ కూర్చున్న ఈ 1000 మంది చేతులలో ఉంది. ఇది ఆషామాషి విషయం కాదు, చిన్న విషయం కాదు, చాలా సూక్ష్మమైన విషయం, చాలా పెద్ద విషయం. 20 లక్షల మంది ఆరోగ్యానికి సంబంధించిన విషయం, అది 1000 మంది చేతుల్లో ఉంది అనేది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అసలు ప్రజల ఆరోగ్యానికి నాకు ఏంటి సంబంధం సార్, నువ్వేం పిచ్చా నీకేమన్నా అంటావేమో. ప్రజల ఆరోగ్యం గురించి పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్కే అధికారం ఉంది. సో అందుకని మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఉన్న విషయాన్ని ఉన్నట్టుగానే చెప్తున్నా. ఇది ఖచ్చితంగా ఒక రాయబడింది, ఇదిగో అదే ఇది. ఆ చాప్టర్ పేరే ప్రజల భద్రత, ప్రజల సౌకర్యం, ప్రజల ఆరోగ్యం అని 3 పదాలు చెప్పారు. ప్రజల భద్రత, ప్రజల సౌకర్యం, ప్రజల ఆరోగ్యం అని 3 పదాలు. ఎక్కడుంది అది? 4వ అధ్యాయం, 4వ చాప్టర్ పంచాయతీరాజ్ చట్టంలో చాప్టర్ 4. ఒంగోలు పాత మార్కెట్ సెంటర్లో ఉన్న కేవీఎస్ బార్లో యువకులు హల్చల్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈమనపాలెంకు చెందిన ప్రేమ్ కుమార్, అజయ్లు 2 బంధుమిత్రులు.
అజయ్కి ప్రేమ్ కుమార్కు కొద్ది రోజులుగా వారిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయని తెలిసింది. ఈమనిపాలెంకు చెందిన ప్రేమ్ కుమార్, అజయ్లు ఇద్దరు బంధుమిత్రులు. అజయ్కి ప్రేమ్ కుమార్కు కొద్ది రోజులుగా వారిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయని తెలిసింది. అజయ్, ప్రేమ్ కుమార్, అతని స్నేహితులు అందరూ కలిసి బార్ అండ్ రెస్టారెంట్లో మద్యం తాగుతూ ఉన్న ఫలంగా ప్రేమ్ కుమార్ ఒక్కసారిగా అజయ్పై దాడి చేయగా మిగిలిన ఇద్దరు స్నేహితులు బీరు సీసాలతో అతనిపై దాడి చేశారు. దాడిలో అజయ్కు తీవ్ర గాయాలు కావడంతో రిమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు. అనంతరం 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ముగ్గురుపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. తాను రాజకీయాల్లోకి వచ్చింది కులం కోసం కాదని, ఓట్లు ఉంటే ఉంటాయి, పోతే పోతాయని జనసేనాని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. తనను విమర్శించే కాపు నాయకులందరికీ 12 ఏళ్ల తర్వాత మౌనం వీడి చెబుతానన్నారు. సీఎం చంద్రబాబు ఒకరు నాశనం కావాలని కోరుకునే వ్యక్తి కాదన్నారు. రాజమండ్రిలో 2 రోజుల పర్యటన అనంతరం జనసేన సాధకుల ఆత్మీయ సమావేశంలో పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. కులపరంగా తనను తిట్టింది చాలు, మాట మాట్లాడితే వంగవీటి రంగాను ప్రస్తావిస్తారు. ఆయన సతీమణి కమ్మ సామాజిక వర్గం, వారి బిడ్డలు ఇద్దరు ఈ 2 కులాలకు చెందినవారు. నాకు కులం ముఖ్యం కాదు. చాలామంది కాపు నాయకుల పేరుతో ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. కులాన్ని దాటి వెళ్ళలేరా? ఇలాంటి పనికి మాలిన విశ్లేషణలు మీ నోళ్లు మూతపడే వరకు అందరి చేత మాట్లాడిస్తానన్నారు. జగన్మోహన్ రెడ్డి కులంలో కానీ ఇతర కులాల్లో కానీ ఓడిపోతే కులం మార్చుకుంటామని ఎవరైనా అన్నారా? లోపం ఎక్కడ ఉందో మీరు ఆలోచిస్తున్నారా? ఎవడి వ్యక్తిగత జీవితం మాకెందుకు? నలిగి ఇక్కడ దాకా వస్తే మీ పర్సనల్ కాంటాక్ట్స్తో పార్టీ ప్రతిష్టను దిగజార్చవద్దని ఎమ్మెల్యేలకు చెప్పారు. సమాజ హితం మీ ఆశయం కాకపోతే పార్టీలోకి రావద్దు, పార్టీలో ఉండవద్దని స్పష్టం చేశారు. ఏపీ రాజకీయాలు క్యాస్ట్ బేస్డ్ రిటర్న్స్ పాలిటిక్స్ మధ్య మిమ్మల్ని కూర్చోబెట్టి సూచన చేస్తున్నా, ఫాలో అవ్వండి. ఏది సంతలా ఉండకూడదు, క్రమశిక్షణతో ఉండాలి. మీరు నన్ను నమ్మండి, మీరు అనుకున్నది జరుగుతుందని భరోసా ఇచ్చారు. ఇంకా కులాలుగా ప్రాంతాలుగా వేరు చేస్తామంటే కుదరదని ఒంగోలు జిల్లా కమిటీని రద్దు చేశారు. ఆ జిల్లాలో సాధించిన ఫలితాలు తక్కువ, గోలలు గొడవలు ఎక్కువని జనసేనాని పవన్ కళ్యాణ్ అన్నారు. కాపు నాయకులందరికీ కూడా నేను సమాధానం చెప్తాను. 12 సంవత్సరాల తర్వాత నా మౌనాన్ని వీడి చెప్తున్నాను. నేను ఎప్పుడూ వచ్చింది ఒక కులం కోసం రాలా. నా దేశం కోసం వచ్చాను, నా నేల కోసం వచ్చాను, నా రాష్ట్రం కోసం వచ్చాను. నువ్వు పని చేయండి, మీరే ముఖ్యమంత్రి అభ్యర్థిగా మీరు ప్రకటించుకోండి, మీరు నిలబడండి. సంపూర్ణంగా మీ వెంట ఉండే ఎంతమంది కుల సభ్యులు ఉంటారో వాళ్ళందరితో మీరు ముఖ్యమంత్రి అయిపోయిన సంతోషం. నేను కూడా మీకు కంగ్రాచులేట్ నోట్ పంపిస్తాను. మీరు ముఖ్యమంత్రి నా మీద కూడా కేసులు పెట్టుకోండి. గతంలో వీడు ఇలా చేశాడని చెప్పి ఇబ్బంది లేదు నాకు. ఈ గురించి చిట్టా విప్పన ఒక్కొక్కటి గురించి
చెప్పాలా? ఒక్కొక్కడి గురించి తట్టుకోగలరా? నేను మాట్లాడితే నోరు విప్పితే ఇష్టానికి మాట్లాడతారు ఒక్కొక్కళ్ళు. మనోహర్ గారు కూడా రాకూడదు అంటారు, ఆయన కమ్మంటారు. ఎన్నికైన ఎమ్మెల్యేలు అందరూ ఎవరయ్యా? కాపులు లేరా దాంట్లో? ఓట్లు ఉంటే ఉంటాయి, పోతే పోతాయి. కానీ ఇలాంటి పనికిమాలిన విశ్లేషణలు, పనికిమాలిన ఈ విమర్శలు పెట్టుకుంటే మటుకు చాలా బలంగా సమాధానం ఇస్తాను. ఇది ఫస్ట్ టైము, భవిష్యత్తు అందరి చేత ఇప్పిస్తాను, గుర్తుపెట్టుకోండి. మీ నోళ్ళు మూతపడే వరకు, ఇంకొకసారి నా గురించి మాట్లాడాలంటే మీ నోళ్ళు మూతపడే వరకు అందరి చేత మాట్లాడిస్తాను, గుర్తుపెట్టుకోండి. ఇంకా సభ్యత సంస్కారం కాదు అని చెప్పి నేను మాట్లాడలే. ఇంకా మీరు స్థాయి దాటేశారు. మీరు ఈశ్వరులు ఎక్కడికి వెళ్ళిన జేడీ గారిని పార్టీలో చేర్చుకోవాలని, జేడీ గారిని పార్టీలో చేర్చుకోవాలంటారు. వచ్చారు, మెంబర్షిప్ పెట్టాం, వైజాగ్ పార్లమెంట్ ఇచ్చాం, ఓడిపోయాం. అతను సినిమాలోకి వెళ్ళిపోయి నేను వెళ్ళిపోతాన్నారు. మాతో పాటు తోట చంద్రశేఖర్ గారు ఉండేవాళ్ళు, ఆయన బీఆర్ఎస్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు మీరందరూ 3,000 మంది, ఇన్ని వేల మందికి పదవులు వచ్చినాయి. ఎందుకు వస్తాయి? మీరు నిలబడ్డారు కాబట్టి పదవులు వస్తాయి. వాళ్ళు ఉంటే వాళ్ళందరూ రాజ్యసభ సభ్యులు అయిపోయాలేమో నాకేం తెలుసు. పార్లమెంట్ సభ్యులు అయిపోయి నాకేం తెలుసు. ఇవన్నీ వదిలేసి నా పక్కన ఆయన నిలబడితే కూర్చోబెట్టి మనోహర్ గారు సాగు కొడతా ఉంటారు నన్ను కూర్చోబెట్టి. నేను మీకు ఈరోజు చెప్తున్నా, నన్ను విమర్శించే కాపు నాయకులందరికీ నేను మనోహర్ గారిని పెట్టుకుంటా, మీరు ఏం చేస్తారో చేసుకోండి. నేను ముఖ్యమంత్రి అయిపోవాలంటే చాలా కూర్చోబెట్టి అది ఇంకొక స్ట్రాటజీ వేసామనేమో, ఆ తెలివితేట లేక కాదు. నాది సమాజంలో మార్పు రావాలని కూర్చొని అందుకని చేశాను. మా ఇంట్లో ఆడబిడ్డలు బయటకు వచ్చి ఏంట్రా మాట్లాడుతాం చొక్కా పట్టుకునే ధైర్యం ఇవ్వడానికి నేను వచ్చాను బయటికి. ఇది మీరు బలం పెంచుకునే సమయం, మీరు బలపడే సమయం, సమాజానికి ఊతం ఇచ్చే సమయం, దేశం తాలూకు భవిష్యత్తుకి మీరు రూపకర్తలు. సో మీరు నిలబడాలి అంటే మీరు భావంతో గట్టిగా ఉంటే, మీరు నిలబడితే అద్భుతమైన ఫలితాలు సాధించగలరు. నన్ను వాళ్ళు ఎదగడానికో గుర్తింపు పొందడానికో కూర్చోబెట్టి విశ్లేషకులు, ప్రముఖ విశ్లేషకులు మాట్లాడుతూ ఉంటే, ఈరోజు కూడా ఇది విన్నాను వార్త, ఆయన అరెస్ట్ చేయడానికంటే ఆయన అంత కూర్చోబెట్టి నేను కేసులు పెట్టారంటే మనం లేదు బాధపడి నేను వద్దని చెప్పాను. ఆయన పాపం ఏదో పొరపాటును మాట్లాడి ఉండొచ్చు కొంచెం భావోద్వేగంతో, పోలేండి వదిలేసేయండి అని చెప్పాను ఆయన విశ్లేషకులు. 2002 నాటి ఓటర్ జాబితాలోని వివరాలను ప్రస్తుత ఓటర్ జాబితాతో అనుసంధానం చేసే ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని మార్కాపురం కలెక్టర్ ఎం విజయ సునీత అధికారులకు ఆదేశించారు. మార్కాపురంలో భగత్ సింగ్ కాలనీ, అదేవిధంగా మండలంలోని వేములకోట గ్రామంలో పోలింగ్ కేంద్రాల్లో జరుగుతున్న ప్రత్యేక ముమ్మర పునర్విమర్శ ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు. డిఆర్ఓ వెంకట శివరామరెడ్డి, తహసీల్దార్ చిరంజీవి, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రకాశం జిల్లాకు తలమానికంగా మారనున్న రామేపట్నం పోర్టు మొదటి విడత నిర్మాణ పనులు నిర్దిష్టమైన గడువులోపు పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని సంబంధిత పోర్టు అధికారులను కలెక్టర్ పి రాజాబాబు ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ కల్పన కుమారి, కందుకూరు సబ్ కలెక్టర్ హిమవంశీలతో కలిసి రామేపట్నం పోర్టును సందర్శించి పోర్టు నిర్మాణ పనులను, పోర్టు నిర్వాసితులకు నిర్మిస్తున్న గృహ నిర్మాణాలను ఆయన పరిశీలించారు. తొలుత రామేపట్నం పోర్టు పరిధిలోని కర్లపాలెం గ్రామ నిర్వాసితులకు తెట్టు వద్ద నిర్మిస్తున్న పునరావాస కాలనీని రాజాబాబు సందర్శించి నిర్మాణ పురోగతిని పరిశీలించి వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. తెట్టు నుండి పోర్టు వరకు చేపడుతున్న రైల్వే లైన్ పనులను పరిశీలించారు. సాలిపేటలోని ఎస్టీ కాలనీ వాసుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సాలిపేటలోని రమణయ్యకు చెందిన రొయ్యల హ్యాచరీని పరిశీలించారు. తదుపరి పోర్టు పరిపాలనా భవన్ నిర్మాణాన్ని, పోర్టు నిర్మాణ పనులను పరిశీలించి పోర్టు నిర్మాణ పనుల పురోగతి, భూసేకరణపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. పనుల పురోగతిని అధికారులు పోర్టు నిర్మాణ కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లా కలెక్టర్కు వివరించారు. పనులు త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. చేవూరు గ్రామంలో కలెక్టర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మ్యాపింగ్ ప్రక్రియ విధానాన్ని పరిశీలించి పురోగతిని అడిగి తెలుసుకున్నారు. 100% ఓటర్ల మ్యాపింగ్ లక్ష్యంగా పనిచేయాలన్నారు. ఎన్నికల విధుల నిర్వహణలో అత్యంత పారదర్శకత, నాణ్యత ఉండాలని, నిబంధనల ప్రకారం మ్యాపింగ్ పనులు వేగవంతం చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. నిర్దిష్టమైన గడువులోపు నిర్మాణ పనులు పూర్తి చేసేలా పనులు చేపట్టడం జరుగుతుందన్నారు. జిల్లాలో దాదాపు 80% మేర స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి కావడం జరిగిందన్నారు. మ్యారిటైమ్ బోర్డు ఈఈ శివరాం, తహసీల్దార్ బాలకిషోర్, నవయుగ సంస్థ ప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. రామేపట్నం పోర్టు అండ్ దానికి సంబంధించినటువంటి R&R కాలనీ స్టేటస్, దాంతోపాటు ఈ ఓటర్స్ లిస్ట్ ప్యూరిఫికేషన్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరుగుతుంది కాబట్టి దానికి సంబంధించిన అంశాల మీద ఎట్లా జరుగుతున్నాయనేది చెక్ చేయడానికి అని చెప్పేసి నేను, జాయింట్ కలెక్టర్ గారు అండ్ సబ్ కలెక్టర్ గారు విజిట్ చేయడం జరిగింది.
పోర్టుని పరిశీలించడం జరిగింది. పోర్టు పనులన్నీ కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఏదైతే మనకి ప్రామిస్ చేశారో ఆ టైంకి డిసెంబర్ కల్లా వాళ్ళు ఆపరేషన్లో తీసుకురావాలనే దాంట్లో వాళ్ళు వర్కౌట్ చేస్తున్నారు. ఈ కొంత మనకి R&R దాంట్లో కొన్ని హౌసెస్ ఇంకా షిఫ్ట్ కావాల్సి ఉంది. పేమెంట్స్ కూడా జరిగినాయి. ఇంకా వాళ్ళు కూడా త్వరగా షిఫ్ట్ చేస్తామని కూడా మనకు చెప్పారు. ఒకసారి ఆ కాలనీస్ నుంచి కనుక వాళ్ళు షిఫ్ట్ అయితే దాని మిగిలిపోయినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులన్నీ కూడా జరుగుతాయి. సో అదేవిధంగా మనకి మేము కూడా అక్కడ విలేజర్స్తో తర్వాత ఈ పోర్ట్ అధికారులతో మేము ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. అన్నీ కూడా అందరూ కూడా సానుకూలంగా ఉన్నారు. త్వరగా వాళ్ళందరూ కూడా షిఫ్ట్ అవుతామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్కి సంబంధించి విలేజెస్లో ఎట్లా జరుగుతుంది, తర్వాత మనకి ఇచ్చినటువంటి యాప్ ఏదైతే ఉందో ఆ యాప్ కరెక్ట్గా వర్క్ చేస్తుందా లేదా అనేది కూడా మనం చూసాము. సో అది చాలా సింపుల్గా ఉంది. అట్ ద సేమ్ టైం దానికి సంబంధించినటువంటి మ్యాపింగ్ కూడా జరిగింది. ఆల్మోస్ట్ ఒక 80% జిల్లా వ్యాప్తంగా అంటే యావరేజ్ జరిగింది. సో మిగిలిన కూడా అన్నీ కూడా వాళ్ళు చేస్తున్నారు. మద్దిపాడు మండలం క్లస్టర్ 8 డిజిటల్ మహానాడు కార్యక్రమం సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయకుమార్ అధ్యక్షతన జరిగింది. పార్టీ జెండాను ఆవిష్కరించి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. నాయకులు కార్యకర్తలతో కలిసి కేంద్ర కార్యాలయం నుండి ప్రసారం అవుతున్న మహానాడును వర్చువల్గా వీక్షించారు. దయచేసి ఇది అందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. మహానాడికి ఇచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అలాగే ఉద్యోగస్తుల కేటాయించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఇచ్చారు. ఆ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం జరుగుతుంది. సభ జరిగేలో గ్రీన్ ఎనర్జీ, రెన్యూవబుల్ ఎనర్జీ కూడా ముందుకెళ్తున్నాం. 23 నెలలు 23 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఇవి పూర్తయితే 23 లక్షల మందికి ఉద్యోగస్తులు. నేను మాట చెప్పడం కాదు, ఇప్పటికే మీరు చూస్తే 200 ఇచ్చాం. ఒక పక్క గూగుల్ వచ్చింది, పుట్టపర్తి కేంద్రంగా 5th జనరేషన్ ఫైటర్ జెట్ కూడా ఈ రాష్ట్రానికి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మాట్లాడుతున్నాం. 36 రోజుల్లో కేంద్రం ఇండికేషన్ ఇచ్చిన తర్వాత నేను చిన్నప్పుడు నడిపే బుల్లెట్ కూడా, రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ కూడా మన రాష్ట్రానికి వచ్చే పరిస్థితి వచ్చింది. హెలికాప్టర్ ఎక్కగానే అక్కడ నీరు ఎండిపోయినాయి. కానీ గతంలో ఎప్పుడూ చూడని విధ్వంసాన్ని గాడి ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు 63,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్ కూడా రద్దు చేసే పరిస్థితికి వచ్చారు. ఎన్డీఏ ప్రభుత్వానికి దక్కిందని చెప్పి కూడా నేను స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని మీ అందరికి. ఇంకొక పని చేయలేని వాళ్ళు వెనకబడిపోయే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ప్రారంభించాం. జిల్లా మొత్తం దీన్ని అమలు చేస్తున్న చిత్తూరు జిల్లాలో ఆగస్టు 15 నాటికి ప్రపంచంలోనే మొట్టమొదటి ప్రాజెక్టు. ప్రజల్లో వర్మీ కంపోస్ట్ ఎరువుల వాడకం పెరిగేలా గ్రామాలలో అవగాహన పెంపొందించాలని కలెక్టర్ రాజాబాబు అన్నారు. ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణపై ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని పంచాయతీరాజ్ ఉద్యోగులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో కలెక్టర్ రాజాబాబు స్టాల్స్ను పరిశీలించారు. స్టాల్స్లో ఉంచిన వానపాములతో తయారు చేసిన వర్మీ కంపోస్ట్, వివిధ పంచాయతీల్లోని SWC షెడ్లు, ఇంటింటి నుండి చెత్త సేకరణకు సంబంధించిన ఫోటోలను పరిశీలించారు. పారిశుధ్యం, మొక్కల పెంపకం ప్రయోజనాలపై కళాకారులు గేయాలు ఆలపించారు. జెడ్పీసీఓ చిరంజీవి, డిపిఓ ఎం వెంకటేశ్వరరావు, డిఎల్పిఓలు, డిఎల్డిఓలు పాల్గొన్నారు. పెట్టు అందుకే చెట్లు నాటడంలో నువ్వు నీ పెళ్లి రోజున పెట్టు మరో చెట్టు, ఉద్యోగం వచ్చిందా పెట్టు ఒక చెట్టు, ఉద్యోగం
ఇంక్రిమెంట్ వచ్చిందా పెట్టు ఇంకో చెట్టు, పెట్టు మరో చెట్టు, ఇట్లాగే అందరి చేత పెట్టించరా చెట్టు. చెట్టు దారంట వేప చెట్టు, మరిగానుగ చెట్టు, చెట్టు రావి చెట్టు, గంగరావి చెట్టు, దారంట వేప చెట్టు, మరిగానుగ చెట్టు, బ్రతుకునిచ్చేది చెట్టు, బ్రతుకునిచ్చేది చెట్టు, పోయినా మనం తెలుగు తమ్ముళ్ల పసుపు పండుగ మహానాడు కార్యక్రమం మార్కాపురం నియోజకవర్గంలో కోలాహలంగా సాగింది. మార్కాపురం నియోజకవర్గంలో 11 క్లస్టర్ల పరిధిలో విడివిడిగా నిర్వహించిన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి పాల్గొన్నారు. దరిమడుగు గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పార్టీ జెండాను ఆవిష్కరించారు. జాతీయ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తానని, మార్కాపురం జిల్లా అభివృద్ధికి కట్టుబడ్డానని చెప్పడం జిల్లా వాసుల పట్ల ఆయన చిత్తశుద్ధికి నిదర్శనమని నారాయణ రెడ్డి అన్నారు. ఇప్పటికే మార్కాపురం జిల్లా ఇవ్వడం జరిగిందని, త్వరలోనే ప్రభుత్వ మెడికల్ కాలేజీకి టెండర్లు పిలుస్తారన్నారు. వర్చువల్ మహానాడులో ఆయా క్లస్టర్ల పరిధిలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మహానాడు అంటేనే తెలుగు తమ్ముళ్లకు పండుగతో సమానం. బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి అయినటువంటి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ 44 వసంతాలు పూర్తి చేసుకుని 45 వసంతాలకు అడుగుపెట్టబోతా ఉంది. ఈ సందర్భంగా తెలుగు తమ్ముళ్ళందరికీ హృదయపూర్వకంగా అభినందనలు, నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈ పండుగ వాతావరణంలో మా తెలుగు తమ్ముళ్ళ కలయిక అందరూ ఎంతో ఆత్మీయంగా, ఆప్యాయతతో పలకరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని వర్చువల్ గా మొట్టమొదటిసారి ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసడానికి తెలుగు తమ్ముళ్ళు బ్రహ్మాండంగా కథలు రావడం జరిగింది. మార్కాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి 11 క్లస్టర్లలో ఈ కార్యక్రమం బ్రహ్మాండంగా ఈరోజు స్టార్ట్ అయింది. అన్ని క్లస్టర్స్ లో కూడా అందరూ బాగా పాల్గొన్నారు. కార్యకర్తలు అలాగే నాయకులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. భవిష్యత్తులో మార్కాపురం జిల్లా అభివృద్ధి చేస్తాము, ఇట్టి పరిస్థితుల్లో అభివృద్ధి జరిగి తీరుతుందని చెప్పి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఇప్పుడు ఆయన స్పీచ్లు ఇచ్చారో దానికి మా యొక్క ప్రజలందరూ కూడా పులకించిపోయారు. మా ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అనేటువంటి ప్రగాఢమైనటువంటి నమ్మకానికి, విశ్వాసానికి చొరగొట్టడం జరిగింది. పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలపై వైసీపీ నాయకుల విమర్శలను డీసీసీ అధ్యక్షుడు షేక్ సైదా ఖండించారు. ఒంగోలు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైసీపీ అధినేత జగన్పై ఆరోపణలు చేశారు. కూటమి నాయకులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డిపై ఆరోపణలు చేస్తుంటే జగన్తో సహా వైసీపీ నాయకులు ఎందుకు ఖండించడం లేదని ప్రశ్నించారు. వైఎస్ఆర్ ఆశయాల కోసం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందన్నారు. పండిట్ జవహర్లాల్ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించారు. ఎస్సీసీఎల్ అధ్యక్షుడు మన్నం ప్రసన్నరాజు, పార్టీ నాయకులు కైప సత్యనారాయణ రెడ్డి, రసూల్, ఉంగరాల సీను తదితరులు పాల్గొన్నారు. అమ్మా షర్మిలమ్మ 4 తరాలకు సంబంధించినటువంటి రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని కూటమి నేతలు తీవ్రంగా విమర్శిస్తూ ఉంటే, మీరు రాజశేఖర రెడ్డి బిడ్డగా, మీరు వైఎస్ఆర్ ఆశయాల సాధన కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తిగా మీరు పదే పదే చెప్పుకుంటున్నారు కదా, మీరు ఎక్కడున్నారని చెప్పి ఆ పెద్ద మనిషి మాట్లాడతారు. అయ్యా రాచమల్లి శివప్రసాద్ రెడ్డి, ఇదిగో మా షర్మిలమ్మ గారు ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ అలాగే కూటమి నేతలు విమర్శలు మొదలు పెట్టగానే ఆమె గట్టిగా కౌంటర్ ఇచ్చింది. మీరు విన్నారో వినలేదో, చూశారో చూడలేదో మాకు తెలియదు, కావాలంటే మీకు మరొకసారి చదివి వినిపిస్తాం. షర్మిలమ్మ గారు ఏ విధంగా ఖండించిందో ఒకసారి మీరు ఆలోచించని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నాం. అయ్యా రాజమౌళి శివప్రసాద్ రెడ్డి గారు, మీరు చెప్తా ఉన్నారు మేమే నిజమైన వారసులమని. ఎక్కడ మీరు నిజమైన వారసులు? ఈ రాష్ట్రంలో రైతు అనేవాడు రోడ్డు మీద ఉన్నాడు, విద్యార్థి అనేవాడు రోడ్డు మీద ఉన్నాడు, అట్లాగే కార్మికుడు అనేవాడు రోడ్డు మీద ఉన్నాడు. ఇక్కడ ప్రతి ఒక్కరూ రోడ్ల మీదకి వచ్చి అల్లాడిపోతుంటే ఆ విషయాన్ని మీరు డైవర్ట్ చేయడానికి మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద బుర్ర జల్లుతున్నారు. కాంగ్రెస్ పార్టీ దీన్ని చూస్తూ ఊరుకోదు. వైఎస్ఆర్ పార్టీ దీన్ని చూస్తూ ఊరుకుంటుందేమో, కానీ దీన్ని మీద మొట్టమొదట ఖండించింది మా అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారు మాత్రమే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే కూటమి ప్రభుత్వం నాయకులకు ఈ సందర్భంగా మళ్ళీ చెప్తున్నా, ముఖ్యమంత్రి చూస్తేనేమో
అమరావతి చుట్టూరు తిరుగుతున్నారు. డిప్యూటీ సీఎం చూస్తేనేమో మాకు కులాలు 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 అని చెప్పి. అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్లీనరీ సమావేశాలు 28 నుండి 3 రోజుల పాటు ఒంగోలు మల్లయ్యలింగం భవన్లో జరగనున్నాయి. సమావేశం వివరాలను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల శేఖర్, ఉప ప్రధాన కార్యదర్శి వెంకట్రావు వెల్లడించారు. మహాసభలకు అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ అధ్యక్షుడు పెరియార్ స్వామి, ప్రధాన కార్యదర్శి గుల్జర్ సింగ్ గోరియా, సిపిఐ జాతీయ కార్యదర్శులు అనిరాజా, రామకృష్ణ, రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు జల్లి విల్సన్ పాల్గొంటారన్నారు. ఈరోజు ముఖ్యంగా రేపు జాతీయ సెమినార్ కూడా ఇందులో నిర్వహిస్తూ ఉన్నాం. జాతీయ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ చట్టాన్ని కొనసాగించాలని, రామ్జీ చట్టాన్ని రద్దు చేయాలని చెప్పేసి ఒక పెద్ద సెమినార్, జాతీయ సెమినార్ కూడా జరగబోతూ ఉంది. ఈ సెమినార్ కార్యక్రమానికి అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు తమిళనాడు మాజీ ఫార్మర్ ఎమ్మెల్యే పెరియార్ స్వామి గారు, గుల్జార్ సింగ్ గోరియా గారు, అదేవిధంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ కార్యదర్శులు అనిరాజా గారు, కె రామకృష్ణ గారు, కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య గారు తదితర రాష్ట్రాల నుంచి కూడా హాజరు కాబోతూ ఉన్నారు. మొత్తం ఈ 3 రోజుల పాటు జరిగేటువంటి జాతీయ సమితి ప్లీనరీ సమావేశాల్లో ముఖ్యంగా విద్య, వైద్యం, ఆరోగ్యం, సంక్షేమ పథకాలన్నిటిపైన కూడా ఖచ్చితంగా మోడీ ప్రభుత్వం పైన భవిష్యత్ కార్యక్రమానికి సిద్ధం కాబోతున్నామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే 2014 నుండి మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశవ్యాప్తంగా విద్య పూర్తిగా పేదలకు అందే పరిస్థితి లేకుండా చేస్తూ ఉన్నాడు. ఈరోజు పుస్తకాలపైన, పిల్లలు చదివేటువంటి పుస్తకాలపైన 18% GST వేయడం, అదేవిధంగా మరి ఏదైనా ఫీజు కట్టాలంటే 18% ఫీజులు వేయడం అనేటువంటిది పూర్తిగా ఇది విద్యకు ఆటంకంగా పరిణమిస్తూ ఉంది. గ్రామీణ ప్రాంత గ్రామీణ వ్యవసాయ కూలీల జీవన విధానం మెరుగుపరచడానికి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి సంక్షేమ పథకాలు, వాళ్ళ ఇంటి గ్యారెంటీ, పెన్షన్ గ్యారెంటీ, ఇన్సూరెన్స్ గ్యారెంటీ, పిల్లల విద్యా గ్యారెంటీ, వాళ్ళకి అన్ని రకాలైనటువంటి సంక్షేమ పథకాలన్నీ ఒకే చట్టం కింద, సమగ్ర చట్టం కింద తీసుకురావాలనేటువంటి డిమాండ్ని సాధించడానికి జరుగుతున్నటువంటి సమావేశంలో మంచి నిర్ణయాలు చేసి మన జిల్లాకి గౌరవం వచ్చేటట్లుగా. మానవత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో తాటికొండ రాజేష్, కావ్యల కుమార్తె ఈషారమణి మొదటి పుట్టినరోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. బొమ్మరిల్లులో చిన్నారుల మధ్య కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపి అల్పాహారం, నోట్బుక్స్ అందజేశారు. జిల్లా గ్రంథాలయంలో డ్రాయింగ్ బుక్స్, పండ్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. జిల్లా ప్రభుత్వ వైద్యశాల తల్లి పిల్లల విభాగంలో దుస్తులు, బ్రెడ్లు, పండ్లు, మిఠాయిలు పంపిణీతో పాటు అన్నదానం నిర్వహించారు. శివం శరణాలయంలో వృద్ధులకు, పేదలకు భోజనం ఏర్పాటు చేశారు. మారెల్ల సుబ్బారావు, రాజేశ్వరి, వడ్డెంపూడి సుజాత, దన్నార్పు మస్తాన్రావు, రామిరెడ్డి, చెరుకూరి ఆదిలక్ష్మి, సరస్వతి, కోసూరి శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో టీడీపీ డిజిటల్ మహానాడు కార్యక్రమం 11 క్లస్టర్లలో ఏర్పాటు చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో టీడీపీ ఇన్ఛార్జి గూడూరి ఎరిక్షన్ బాబు, ఖమ్మ కార్పొరేషన్ చైర్మన్ నాదెండ్ల బ్రహ్మన్ చౌదరి, పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగిస్తామని, పార్టీని మరింత బలోపేతం చేస్తామన్నారు. పార్టీ కార్యాలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డిజిటల్ లైవ్ స్క్రీన్ ద్వారా టీడీపీ జాతీయ అధ్యక్షుడు సీఎం చంద్రబాబు ప్రసంగాన్ని నాయకులు, కార్యకర్తలు ఆసక్తిగా వీక్షించారు. రానున్న రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేసి ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు సమిష్టిగా పనిచేస్తామని స్పష్టం చేశారు. దోర్నాల, పెద్దారవీడు, త్రిపురాంతకం, పుల్లల చెరువు మండలాల్లో ఏర్పాటు చేసిన స్క్రీన్లలో మహానాడు సమావేశంలో టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ ప్రభుత్వానికి కూడా తెలియజేస్తున్నా. ఇంకొక పక్క నేనే ఫోన్ చేశాను సినిమా ఇక్కడ పెట్టి అదే ఈ ప్రభుత్వం
ఇంకా కలర్ కూడా పూర్తి కాలేదు, శానిటైజేషన్ కూడా పూర్తి కాలేదు. శాతం జిల్లా కళ సత్కరించుకున్నాయి. ఆనందం కలుగుతుంది. ఇది తెలుగు జాతికి గర్వకారణం. సభ్యులు ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర 23 నెలలు 23 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఇవి పూర్తయితే 23 లక్షల మందికి ఉద్యోగస్తులు. అంతేకాకుండా నేను వర్కింగ్ ప్రెసిడెంట్ కరెక్ట్గా అయ్యి నెలపై అటు తెలంగాణ అండమాన్లో ఉన్న తెలుగుదేశం పార్టీని కూడా బలోపేతం చేయాల్సిన బాధ్యత నా పైన ఇక్కడ ఉంది. నాయకులందరూ ఒకటే పిలుపునిస్తున్నాం, చేద్దాం, కలిసికట్టుగా పనిచేద్దాం. గ్రామ స్థాయి నుంచి మళ్ళీ తెలుగుదేశం పార్టీ కలిసికట్టి వాళ్ళందరికీ సభాముఖం నేను హామీస్తూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున వర్జీనియా పొగాకు రైతులను ఆదుకోవాలని కోరుతూ జూన్ 1వ తేదీ గుంటూరులోని బోర్డు ఈడీ వద్దకు రాయభారంగా వెళ్లనున్నట్లు సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా కన్వీనర్ చుండూరి రంగారావు తెలిపారు. అలానే ఈ నెల 30వ తేదీ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామిని సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం కలవనున్నట్లు తెలియజేశారు. ఒంగోలు మల్లయ్యలింగం భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రైతు సంఘాల నాయకులు హనుమారెడ్డి, పమిడి వెంకట్రావు, వీరారెడ్డి, లలిత కుమారి తదితరులు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే జోక్యం చేసుకుని 1000 కోట్ల రూపాయలు కేటాయించి ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా పొగాకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. 30వ తేదీన మన రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారు ఉదయం 9-10 గంటల సమయంలో మనతో మాట్లాడడానికి, వివరంగా సమస్యను వినడానికి సమయం ఇచ్చారు. మరి రైతుల వైపు పక్షాన మనం ఆలోచించే పని అయితే ఎక్కువ సమయం గడవకుండా వాళ్ళకి ధరలు రావాలనేటటువంటిది, ధరలు ఇప్పియాలనేటువంటిది వాళ్ళ ఆకాంక్షగా ఉంటుంది. అది సహజం కూడా. మేము కూడా ఆ విధానానికే ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తొలి రోజు విజయవంతంగా టీడీపీ మహానాడు. క్లస్టర్ల వారీగా జరిగిన మహానాడులో అధినేతతో మమేకమైన పార్టీ శ్రేణులు. క్షేత్రస్థాయి నుండి అధికారులు సమిష్టిగా పనిచేసి జిల్లా అంతటా స్వచ్ఛ గ్రామాలుగా మార్చాలన్న కలెక్టర్ రాజాబాబు. గ్రామాల్లో మార్పు వచ్చినప్పుడే ఈ ప్రత్యేక శిక్షణకు సార్థకతని వెల్లడి. కులం కోసం రాజకీయాల్లోకి రాలేదన్న జనసేనాని. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనను విమర్శించే కాపు నాయకుల నోళ్లు మూసే వరకు అందరి చేత మాట్లాడిస్తానని స్పష్టీకరణ. డి న్యూస్లో నేటి మాట. మంచి పేరు వస్తే నిలుపుకోవడం కష్టం, చెడ్డ పేరు వస్తే వదిలించుకోవడం కష్టం. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్.